ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం నిర్వహించే టెక్ సింపోజియం అత్యంత ఘనంగా సాగింది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి ఏటా జరిగే టెక్ సింపోజియం సందడిగా సాగింది. ఇంజనీరింగ్ కళాశాలలోని పలు విభాగాలలో విద్యార్థులు తమ మేధో సంపత్తితో తయారు చేసిన కొత్త ప్రయోగాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతతో ఎన్నో విశిష్టమైన ప్రయోగాలు సాధించవచ్చని తమ విద్యార్థులు నిరూపించుకున్నారన్నారు. విద్యార్థులు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండాలని సూచించారు. ఈ వేదిక ద్వారా తమ విద్యార్థుల ప్రతిభను ప్రొఫెసర్లు మెచ్చుకొని పొగడ్తలతో ముంచెత్తారు. ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు కూడా స్టూడెంట్ టెక్నికల్ సింపోజియం జరుగుతున్నాయి. వివిధ డిపార్ట్మెంట్లలో వాళ్ళ యొక్క సృజనాత్మకత, వాళ్ళ యొక్క టెక్నాలజీని ఆవిష్కరించుకుంటూ వాళ్ళు ఇవి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఈసీ డిపార్ట్మెంట్లో ఉన్నాం. రీసెంట్గా మనకి ఇస్రో చేసిన సక్సెస్ మనందరం చూసాము, చంద్రయాన్ 3. సో చంద్రయాన్ 3 వెహికల్ ఇక్కడ చేశారు. ఇదే కాకుండా ఇక్కడ రాకెట్స్, మిజైల్స్ ఎలా ఉంటాయి, సో శాస్త్రవేత్తలు ఎలా చేస్తారు, అవన్నీ కూడా ఇక్కడ డెమాన్స్ట్రేషన్ జరుగుతున్నాయి. వివిధ డిపార్ట్మెంట్లలో ఎలా జరుగుతాయి అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఇది ప్యూర్గా హోల్ అండ్ సోల్ విద్యార్థులు చేస్తున్న కార్యక్రమాలు. ఇవి మేము వెనకంజుగా ఉండి వాళ్ళకి తగిన ప్రోత్సాహం, తగిన సలహాలు ఇస్తూ ఉంటాము. ఫండ్ రైజింగ్ దగ్గర నుంచి ఎలా కార్యక్రమాలు చేయాలి, ఎలా చేయాలనేది కూడా మొత్తం వాళ్ళే మార్గదర్శనంలో జరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల స్టూడెంట్స్కి అకాడమిక్స్ తోటి పాటు లీడర్షిప్ క్వాలిటీస్, టైం మేనేజ్మెంట్, తర్వాత కన్స్ట్రైంట్స్ ఉన్నప్పుడు ఎలా మనం హ్యాండిల్ చేయాలి, ఒక ఇష్యూని ఎలా హ్యాండిల్ చేయాలి, మిగతా వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు రియల్ టైంలో వాళ్ళకి అనుభవంగా ఉంటాయి. తర్వాత ఒక 10-15 సంవత్సరాల తర్వాత కూడా విద్యార్థులు మా దగ్గరికి వచ్చి మేము 15 సంవత్సరాల తర్వాత ఇలా చేశాం సార్ అని కూడా చెప్పుకుంటారు. ఇప్పుడే ఒక విద్యార్థి చెప్పాడు, 20 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వస్తున్నాను సార్, నేను మెకానికల్లో ఫస్ట్ టైం నేను చేశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను సార్ అని చెప్పడం జరిగింది. ఇలా వాళ్ళకు ఇది ఒక అనుభవంగా వాళ్ళకి మిగులుతుంది. మేము కూడా ఈ పర్టికులర్ దాన్ని మేము మా సాయశక్తుల వాళ్ళకి మా యొక్క తోడ్పాటు కూడా చేస్తూ ఉంటాము. ఈ సందర్భంగా బయట నుంచి వచ్చిన విద్యార్థులకి, తర్వాత స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ డిపార్ట్మెంట్లో 2001 నుంచి ఎవరీ ఇయర్ మేము ఈ యాన్యువల్ టెక్ ఫెస్టివల్ చేస్తున్నాము. సో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ టెక్నికల్ ప్రోగ్రామ్ పేరు ఆకృతి. సో ఈ ఆకృతి 2025 కూడా మాకు ప్లాటినో స్పాన్సర్స్గా మాస్టిఫ్ టెక్నాలజీస్ లిమిటెడ్ అండ్ టీ ఫైబర్ కార్పొరేషన్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా SSCL, NMDC కూడా స్పాన్సరర్స్గా ఉన్నారు. వాళ్ళ స్పాన్సర్షిప్ అమౌంట్తో స్టూడెంట్స్ వేరియస్ టెక్నికల్ యాక్టివిటీస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్, ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చి వేరియస్ టెక్నికల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ జరుగుతుంది. ఇంతకుముందు ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్ వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్స్ని షోకేజ్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉపయోగపడతాయి. మేము ఆ దిశగా స్టూడెంట్స్ని అకాడమిక్స్తో పాటు ఇలాంటి ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేయడము, ఆర్గనైజ్ చేయడానికి కూడా ఎంకరేజ్ చేస్తాం. నమస్కారం, నా పేరు లోకేష్. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇది ప్రతి ఇయర్ గత 22 సంవత్సరాలుగా మేము మెకానికల్ ఫేస్ చేస్తున్నాము. దానికి ఇప్పుడు నేను కన్వీనర్. మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆద్య సార్, మా ఫ్యాకల్టీ అడ్వైజర్ శివరామకృష్ణ సార్, వాళ్ళ సపోర్ట్తో మా ప్రతి ఇయర్ ఇలాంటి ఫెస్ట్లు జరుగుతుంటాయి. దాంట్లో కొత్త ఈవెంట్స్, కొత్త ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటాము. ఈ ఇయర్ హ్యాకథాన్ అని ఒక కొత్త ఈవెంట్ని పరిచయం చేస్తాము. అందులో 3D ప్రింటింగ్తో ప్రస్తుతం 3D ప్రింటింగ్ మెషిన్లు 10 పైన ప్రింట్ అవుతున్నాయి. హ్యాకథాన్ 3D ప్రింటింగ్ మీద 3D ప్రింటింగ్ వర్క్షాప్ మొన్న March 12న 3D ప్రింటింగ్ వర్క్షాప్ చేశాము. దానికి అరౌండ్ 220 మెంబర్స్ వచ్చారు. ఇంతవరకు ఏ మెకరైనా ఈవెంట్లో కూడా ఇంతమంది పార్టిసిపేట్ చేయలేదు. ఈరోజు కూడా ప్రతి ఈవెంట్ ప్రతి వర్క్షాప్లో 60 నుంచి 70 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఈవెంట్ చాలా బాగా జరుగుతుంది. మా కోర్ టీమ్స్, మా స్టూడెంట్స్ అందరం కలిసి అరౌండ్ చాలా స్పాన్సర్షిప్స్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి స్పాన్సర్షిప్స్ తెచ్చుకున్నాము. ఆ స్పాన్సర్షిప్ తోటే మేము ఈ ఫెస్ట్ చేస్తున్నాము. అంటే వితౌట్ సపోర్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ with the support of department, we are acquiring sponsorship from different companies, and we are running the different workshops, events, and giving students certificates at the low prices. And
we are giving opportunities from different colleges to participate in OU Fest and get their resumes and build their career in an innovative way. We are conducting workshops like robotics workshop, in which around 6 companies are participating and providing their knowledge to the students. And we are conducting R&AC workshop, which is called refrigeration and air conditioning workshop, which is supported by Daikin. And we are conducting 3D printing workshop, and also we are conducting hackathon, which is supported by RB3D, VS Enterprises, and from different companies are sponsoring the events. And also we are presenting technical paper presentation, Navadara Pratyogika, in which students involve their projects to explore the industries, to showcase their projects in the live to the industrial experts. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.